హాయ్ హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇంకా ఏదో ఒకటి తగలే, అయినా ఈ మధ్య నీ పిచ్చి పిచ్చి వేషాలు నేను గమనించడం లేదని నువ్వు తెగ సంబరపడిపోతున్నావు. కానీ ఇంట్లో పరిస్థితులు బాగోలేదని నేను మెదలకుండా చూసి చూడనట్లు నిన్ను వదిలేస్తున్నానని నువ్వు తెలుసుకుంటే మంచిది అని అన్నాడు హర్షవర్ధన్. అయ్యో రామా, ఎందుకండి అంత సీరియస్ అవుతారు? ఇప్పుడు అంత అనుకుడని మాట నేనేమన్నానని కాఫీ తెమ్మంటారా అని అడిగాను, అంతే కదా. వద్దంటే తీసుకురానులేండి, ఏదో ఎదురుగా ఉన్నారని అడిగాను, కానీ మీకు కాఫీ తెచ్చి పెట్టేంత టైం లేదు. అవతల నాకు బోలెడు పనులున్నాయి అయినా అంటూ అక్కడి నుంచి వెళ్ళపోయింది వసుంధర. నీ తింగరిదాన, అడగకపోయినా కాఫీ తెమ్మంటారా అని అడిగి తీసుకురమ్మంటే పని ఉందని పోతావేంటి అని అరుస్తూ దీనికి ఈ మధ్య బాగా ఎక్కువయ్యింది. అంతకుముందు తిక్కచేష్టాలు చేసినా కోప్పడితే సైలెంట్గా ఉండేది. ఇప్పుడు అలా కాదు, తిరిగి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టింది. లాభం లేదు, ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ తను కూడా లోపలికి వెళ్ళిపోయాడు. ఓహో, అత్త లోపలికి వెళ్ళిపోయిందిగా, ఈ తిక్కలో శక్తిని బయటకు కూడా పిలవదు. లాభం లేదు, మనమే పైకి వెళ్ళాలి అనుకుంటూ చాటుగా లోపలికి వెళ్తున్న శివాని చూసి గుర్రుగా చూసింది ఒక కుక్క. ఓయ్, ఏంటి ఆ చూపు, దించు నీ అని అంటూ నాలుక మడత పెట్టి దాన్ని బెదిరించాడు. అది నీ పని ఇలా ఉందా? నన్నే బెదిరిస్తావా? నీ పని చెప్తానుండు అనుకున్నదేమో. శివ వైపు చూసి కాకుండా వేరే వైపుకి చూసి మొరగటం మొదలుపెట్టింది. ఓసి తింగరిదాన, అందరూ తెలివి మీరిపోయారుగా, అదును చూసి ఆడుకుంటున్నారు. చెప్తా, ఈ పెళ్ళి కాస్త అవనివ్వండి, అప్పుడు చెప్తా మీ అందరి పని అని తిట్టుకుంటూ పని వాళ్ళ కంట్లో పడకుండా దొంగలాగా పైకి వెళ్ళిపోయి హర్ష వెనుక సోఫా చాటున కూర్చున్న శివాని చూడగానే ఓరి నాయనో అని గుండెల మీద చెయ్యి వేసుకుంది వసుంధర. అరవద్దు అన్నట్లు నోటి మీద వేలు పెట్టి చూపించాడు శివ. టీవీ చూస్తున్న హర్షవర్ధన్ వసుంధర వైపు చూసి మళ్ళీ ఏమొచ్చింది అని అడిగాడు కోపంగా. ఇందాక కాఫీ అడిగితే ఇవ్వలేదు కదా, ఇప్పుడు తెమ్మంటారేమో అని అడగడానికి వచ్చాను అని అంది వసుంధర. ఆ మాట వినగానే హర్షవర్ధన్కి మెంటలెక్కిపోయింది. అయినా బయటికి వెళ్ళే పని ఉండడంతో తాగేసి వెళ్ళిపోదాం అని తీసుకురా అని అన్నాడు. శివ సోఫా వెనుక నుంచి మెల్లిగా మెట్ల వైపు వెళ్ళడం చూసి అటు వెళ్ళొద్దు, మామయ్య గారు అటువైపే ఉన్నారని సైగ చేసి చెప్తూ అటుగా వెళ్తున్న వసుంధర్ని చూసి మళ్ళీ అక్కడికి కిచెన్ ఇటు అని అన్నట్లు హర్ష కిచెన్ వైపు కళ్ళు తిప్పి చూపిస్తూ ఆ మాటకు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెళ్తున్నాను, పైన కొత్త బట్టలు ఆరేసున్నాయి, అవి తీసుకువచ్చిన తర్వాత ఇవ్వనా అంటూ తల ఊపింది వసుంధర. త్వరగా రా, నాకు లేట్ అవుతుంది, బయటకు వెళ్ళాలి అని అన్నాడు హర్ష. ఇప్పుడే వస్తానండి అంటూ తను కూడా పైకి వెళ్ళింది. శివ శక్తి రూమ్ ముందు నిలబడగానే వసుంధర ఆపి, అల్లుడు, మావయ్య గారు ఇక్కడే ఉన్నారు, ఆయన ఇప్పుడు శక్తి దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇద్దరిని చూశారంటే కొంపలు మునుగుతాయి. నా మాట విని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంది వసుంధర. అత్త, ఇది చాలా అన్యాయం. తాతయ్యకి అంటే అది ఆల్రెడీ నా పెళ్ళమని తెలియదు, కానీ నీకు తెలుసు కదా, తెలిసి కూడా ఇలా భార్యాభర్తల్ని వేరు చేశావంటే నీకు పాపం తగులుతుంది. గరుడ పురాణంలో కూడా దీని శిక్ష ఏంటో తెలుసా? తెలియదు అల్లుడు అని అప్పటికే భయపడిపోయి మొహంతో శిక్ష ఏంటో చెప్పమన్నట్లుగా శివ వైపు చూసింది వసుంధర. ఒక చీకటి గదిలో వేసి తలుపులు మూసేస్తారు అని అన్నాడు శివ. ఓ సిరి, అంతేనా? అయితే నాకేం భయం లేదు. మీ మామయ్య అరుపులు బెదిరింపులు లేకపోతే నేను చీకటి గదిలో అయినా హాయిగా బ్రతికేస్తాను అని అంది వసుంధర రిలాక్స్గా ఫీల్ అవుతూ. మరీ అంత తొందరపడకత్తా, చెప్పింది పూర్తిగా విను. ఆ చీకటి గదిలో నువ్వు ఒక్కదానివే కాదు, నీకు తోడుగా ఒక 30-40 జాతుల సర్పాలు ఉంటాయి అని అంటూ చేత్తో పడగలాగా చేసి వసుంధర మొహం మీదికి దగ్గర దాకా తీసుకువెళ్ళగానే అసలే ఇమాజినేషన్లో ఉన్న వసుంధర భయపడి కెవ్వున అరిచింది. అంతే, శివ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. హాల్లో ఉన్న హర్షవర్ధన్ టీవీని మ్యూట్ చేసి పైకి చూశాడు. మళ్ళీ ఏ సౌండ్ రాకపోయేసరికి తిరిగి టీవీ ధ్యాసలో మునిగిపోయాడు. ఒక్క నిమిషం ఆగాక మళ్ళీ డోర్ తీసి చూశాడు శివ. అలాగే కొయ్యలాగా బిగుసుకుపోయిన వసుంధర్ని చూసి అత్త అని కదలకపోయేసరికి దగ్గరకు వెళ్ళి చేయి వేయగానే అబో అని ఒక్కసారిగా సృహలోకి వచ్చి నిజంగానే ఆ శిక్ష పడుతుందా అల్లుడు అని అడిగింది అమాయకంగా. ఏమో, ఎవరికి తెలుసు అని నోట్లో గొనుక్కొని అవునత్త, అందుకే
నేను వచ్చినప్పుడు వెళ్ళు వెళ్ళు అని సతాయించకు, ఏంటి అర్థమైందా అని అన్నాడు శివ. అస్సలు అననల్లుడు, నాకు పాములంటే చచ్చాంత భయం, నాకు ఈ శిక్షలు వద్దు బాబోయ్ అని అంది వసుంధర. కదా, నువ్వు అలా భయపడుతుంటే చూసి నేను కూడా తట్టుకోలేనత్త అని వసుంధర్ని ఓదార్చి, అందుకే తాతయ్య ఇటువైపు రాకుండా మేనేజ్ చేయి. నేను శక్తితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడి ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను అని అన్నాడు శివ. చెప్తాను కానీ నువ్వు మాట్లాడి వెళ్ళిపోవాలి అంతే. మొన్నటిలాగా డ్యూట్లు వేసుకొని రచ్చ చేయకూడదు సరేనా అని అడిగింది వసుంధర కళ్ళు పెద్దవి చేసి. సరే అత్త, నీకోసం మాట్లాడి వెళ్ళిపోతాను, నేను ఏ గొడవ చేయను అని అన్నాడు చాలా బాధగా మొహం పెట్టుకొని. నా బంగారమే అని అంటూ శివని ముద్దు చేసి దిష్టి తీసి త్వరగా మాట్లాడేసిరా, నేను ఇటు ఎవ్వరు రాకుండా చూసుకుంటాను అని అంది వసుంధర. థ్యాంక్ యూ అత్త అంటూ సంతోషంతో వసుంధర 2 బుగ్గలు గట్టిగా లాగేసి లోపలికి వెళ్ళాడు శివ. ఓరి దొంగ బడవా అని అంటూనే శివ అందరికీ నవ్వుకుంటుంది వసుంధర. శివ రూమ్లో ఎవ్వరూ లేరని వాష్రూమ్ దగ్గరకు వెళ్ళగానే నీళ్ళ చప్పుడు విని, దీనికి స్నానం చేయడానికి ఒక టైము పాడు లేదు, ఎప్పుడు నీళ్ళతోటే ఉంటుంది అని తిట్టుకుంటూ శక్తి కోసం వెయిట్ చేస్తూ, నిన్ను కలుసుకోవటానికి ఎన్నెన్ని అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది స్వామి, నన్ను క్షమించి ప్లీజ్ అంటూ పైకి చూసి రిక్వెస్ట్ చేశాడు. అంతలో డోర్ తీసుకొని టవల్తో బయటకు వచ్చిన శక్తిని చూసి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ, దీన్ని చూడడానికి ఎన్నైనా అబద్ధాలు చెప్పొచ్చు, తప్పే లేదు అనుకుంటూ వచ్చిన పని మర్చిపోయి శివాంగి అంటూ శక్తిని కౌగిలించుకున్నాడు శివ. ఓ, నువ్వెప్పుడు వచ్చావు శివ అని అంది శక్తి టవల్ గట్టిగా పట్టుకొని. ఇప్పుడే అని అన్నాడు శివ. ఎందుకు వచ్చావు, ఎవరైనా చూస్తే అని అంది శక్తి. ఎవరు చూడర్లే అని అంటూ శక్తి మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని, ఎంత ముద్దొస్తున్నావే నా బంగారం అంటూ ముద్దులు పెడుతుంటే శక్తి శివాని ఒక్కటి వేసి, వదులు శివ, ఏమైంది నీకు అని అరుస్తూ బెడ్ మీద ఉన్న బట్టలు తీసుకొని, ఏమైంది అని మెల్లిగా అడుగుతావేంటి అంటూ శక్తిని వదలకుండా గారాలు పోయాడు శివ. మామూలుగానే శివ అంటే పిచ్చి ప్రేమ ఉండే శక్తికి శివ ఇలా గారాలు పోతుంటే అలాగే ముద్దుగా చూస్తూ, అహహా, ఇది నీ బెడ్రూమ్ కాదు పతిదేవా అని శివ మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టింది శక్తి. తెలిసే అంటూ శక్తిని వెనుకకు తిప్పి కౌకులించుకొని మెడ మీద ముద్దు పెట్టి, అలా సరదాగా బయటకు వెళ్దామా అని అడిగాడు శివ. తాతయ్యకి తెలిస్తే కోపడతారు శివ. కోపడినా పర్వాలేదు, మనసులో చాలా బాధపడతారు. మనం ఇలా చేస్తున్నామని వద్దులే శివ, ఆయన్ని బాధ పెట్టడం ఎందుకు అని అంది శక్తి. మరి నా బాధ ఎవరికి చెప్పనే అన్నాడు శివ శక్తి చేతుల మీద వేళ్లతో మెల్లిగా రాస్తూ. అహహా, కొద్ది రోజులు ఓపిక పట్టక తప్పదు బంగారం అంటూ శివని గట్టిగా కౌకులించుకొని బట్టలు తీసుకుని వాష్రూమ్లోకి వెళ్తున్న శక్తిని శివాంగి అని పిలిచాడు శివ. ఏంటి అన్నట్లు వెనక్కి తిరిగి చూసింది శక్తి. దగ్గరకు వెళ్ళి ఇంకొకసారి కౌకులించుకోవా అని అడిగాడు శివ. ఆ మాట వినగానే హహా అంటూ 2 చేతులు చాపింది శక్తి. శక్తి ఒక్క ముద్దు పెట్టి, వెళ్ళి మంచి బాలుడిలాగా కూర్చో, నేను 2 నిమిషాలలో వచ్చేస్తాను అని అంది శక్తి. ఇది మరీ అన్యాయమే, ఒక్కటంటే ఒకటేనా అని అన్నాడు శివ ఏడుపు మొహం పెట్టుకొని. ఇస్తూ ఉంటే నువ్వు ఇంక ఇంటికి వెళ్ళడం మానేసి ఇక్కడే సెటిల్ అయిపోతావు, అందుకే అని అంటూ శివాని వదిలించుకొని లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంది శక్తి. అన్నట్లుగానే వెంటనే వచ్చేసి ఆలోచనలో పడిన శివాని చూసి, ఏంటి శివ, ఏదైనా పని మీద వచ్చావా అని అడిగింది శక్తి. అవునే అని, తాతయ్య నిన్ను అప్పుడే ఎందుకు తీసుకువచ్చాడు అని అడిగాడు శివ. తెలియదు శివ, చెప్పలేదు అని అంది శక్తి. శివ శక్తి చేయి పట్టుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకొని, అది సర్లే కానీ నాకు ఒక విషయం చెప్పు అన్నాడు. ఏంటి శివ అని అంది శక్తి. ఈ సుహాన మన గురించి ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ ఏంటి అని అడిగాడు శివ. ఆ మాట వినగానే ముందుకు తిరిగి, ఇప్పుడు దాని గురించి ఎందుకు అని అంది కోపంగా. ఓయ్, అంత కోపంగా అడుగుతున్నావేంటి, నువ్వు అనుకునే సినిమా కాదు కానీ అంత టెన్షన్ పడకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు అని అన్నాడు శివ. ముందు ఎందుకో చెప్పు, అప్పుడు చెప్తా అని అంది శక్తి. పనుంది చెప్పు అంటూ సుహానా ఫోన్ తీసి చూపించాడు శివ. దీని ఫోన్ నీ దగ్గర ఉందేంటి శివ అని అడిగింది శక్తి. అది పిన్నికి మస్కా కొట్టి ఆ విరాట్ గాడితో మాట్లాడుతుంది అని అన్నాడు శివ. అవునా, కుక్కతోక వంకర్లాగా అమ్మమ్మ తల పగలకొట్టినా దీనికి ఇంకా బుద్ధి రాలేదు. అయినా వాడి బాబు మీడియాతో దీని గురించి ఎంత తక్కువగా మాట్లాడాడు.
అది విన్న తర్వాత కూడా దీనికి కొంచెమన్నా సిగ్గు పౌరుషం లేదు. ఏం జన్మో ఏమో అని తిట్టింది శక్తి. అందుకే అది మొదలుపెట్టింది కదా వాడితో మాట్లాడడం. నేను ముగిస్తాను అన్నాడు శివ. వామ్మో, మళ్ళీ నువ్వేం చేస్తావు బాబు? 2 రోజులన్నా నన్ను మనశ్శాంతిగా బ్రతకనివ్వవా అని అంది శక్తి. ఇప్పుడు నీ మనశ్శాంతికి వచ్చిన డోకా ఏం లేదు కానీ నువ్వు చెప్పవే అని అన్నాడు శివ విసుగ్గా. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు శివ అని అడిగింది శక్తి. చెప్తాను కానీ నువ్వు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇంకా నాకు కోపం వచ్చేస్తుంది అని అన్నాడు శివ. ఏమంటుంది? నన్నేమో పొగరుబోతూ అంటుంది, రాధానేమో ఏడుపు మొహంది అంటుంది, చిన్నత్తయ్యని దెయ్యం అంటుంది, అమ్మమ్మని టైగర్ అంటుంది, ఇంకా నిన్నేమో అని చెప్పబోయి ఆగిపోయింది శక్తి. నన్నేమంటుంది అని అడిగాడు శివ. వద్దులే, నువ్వు ఫీల్ అవుతావు అని అంది శక్తి. పర్వాలేదు చెప్పు అంటూ బలవంతం చేశాడు శివ. నిన్ను నా కొంగు పట్టుకొని తిరుగుతావు, నేను ఆడించిందల్లా ఆడుతావు అంటుంది బంగారం. టోటల్గా నువ్వు నా గ్రిప్లో ఉన్నావని దాని ఫీలింగ్ అని అంటుంది శివ 2 బుగ్గలు లాగేస్తూ. శివ నవ్వుతూ శక్తి వైపే ప్రేమగా చూస్తూ అది నిజమేగా అని అన్నాడు. నిన్ను నా కొంగున పట్టుకొని తిరుగుతావు, నేను ఆడించిందల్లా ఆడుతావు అంటుంది బంగారం. టోటల్గా నువ్వు నా గ్రిప్లో ఉన్నావని దాని ఫీలింగ్ అని అంది శక్తి శివ 2 బుగ్గలు లాగేస్తూ. శివ నవ్వుతూ శక్తి వైపు ప్రేమగా చూస్తూ అది నిజమేగా అని అన్నాడు. అస్సలు కాదు, నువ్వు నా మాట ఎప్పుడు విన్నావని అన్నీ నీకు నచ్చినట్లు చేసేసి చివరికి మేము చెప్పిందే చేసినట్లు బిల్డప్ ఇస్తావు అని అంది శక్తి శివ చెంపకు తన చెంప ఆనించి చేత్తో ఇంకొక చెంప మీద చేయి వేసి. శివ శక్తి చుట్టూ చేతులు వేసి, నీ ఇష్టాలు నా ఇష్టాలు ఒకటే కదా, అందుకే అడగకుండా చేసేస్తాను శివాంగి. నేనేం చేసినా నీకు నచ్చుతుంది అని తెలిసినప్పుడు ఇంకా అడగడం ఎందుకు చెప్పు అన్నాడు శివ ముద్దుగా. ఈ మధ్య బాగా ఐస్ పెట్టడం నేర్చుకున్నావు అంటూ శివాని ముద్దు చేస్తూ ఉండగానే అల్లుడు మావయ్య గారు వచ్చేస్తున్నారు అని డోర్ మీద కొట్టి చెప్పింది వసుంధర. అక్కడికి వచ్చిన సీతారామయ్యని చూడగానే కాఫీ తెమ్మంటారా అండి అని అడిగింది వసుంధర. తులసి కనిపించడం లేదమ్మా, తనని ఒకసారి పిలువు అంటూ శక్తి గదిలోకి వెళ్ళబోయాడు. అంతే, వసుంధరకి బీపీ వచ్చేసింది. అయ్యో, అల్లుడు అయిపోయాడు, వాడు దొరికాడంటే నిజంగానే నేను రమ్మంటేనే వచ్చానని చెప్తాడు అనుకుంటూ కళ్ళు మూసుకుంది వసుంధర. సీతారామయ్య డోర్ కొట్టాడు. శక్తి శివ వైపు చూసింది. శివ వెనుక బాల్కనీ వైపు డోర్ తీసుకొని పైప్ లైన్ పట్టుకొని కిందకి దిగబోయాడు. అది చూసిన శక్తి, వద్దు శివ ప్లీజ్ అంటూ దిగనివ్వకుండా చేయి పట్టుకుంది. ఏం కాదు, వదిలవే, నువ్వు వెళ్ళి డోర్ తీ, తాతయ్యకి అనుమానం వచ్చేస్తుంది అని మెల్లిగా కిందికి దిగాడు శివ. శివ దిగే వరకు అక్కడే నిలబడి తర్వాత వెళ్ళి డోర్ తీసి వాష్రూమ్లో ఉన్నాను నాన్నగారు అని చెప్పింది శక్తి. ఏ టైంలో పడితే ఆ టైంలో స్నానాలు చేయకూడదమ్మా అన్నాడు సీతారామయ్య. ఆయన వెనకే గదిలోకి వచ్చిన వసుంధర్ని శివ ఎక్కడున్నాడా అని కంగారుగా చూస్తూ శక్తి వైపు చూసి కళ్ళెగరేసింది. శక్తి బాల్కనీ వైపు చూపించింది. సీతారామయ్య బాల్కనీ వైపు వెళ్ళడం చూసి వసుంధరకి మళ్ళీ టెన్షన్ వచ్చేసింది. ఆయన వెనకాలే బాల్కనీలోకి వెళ్ళింది. అక్కడ శివ లేకపోవడంతో శక్తి వైపు చూసింది. శక్తి పైప్ లైన్ పట్టుకుని కిందికి దిగేసినట్లు చేతులతో సైగ చేసి చూయించింది. అది చూసిన వసుంధర ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టి, నువ్వు సూపర్రా బాబు, ఉండాల్సినోడివి అని అనుకుని ఈ రోజుకి బ్రతికిపోయాను అనుకుంటూ కిందికి వెళ్ళి బయటకు వెళ్తున్న హర్షవర్ధన్ని చూసి, అదేంటి కాఫీ తాగి వెళ్దురులేండి, ఉండండి అని అంది. ఆ మాట వినగానే హర్షవర్ధన్ పక్కనే ఉన్న ఫ్లవర్ వాజ్ని లేపి, ఇంకొకసారి కాఫీ అన్నావంటే దీన్ని బట్టి తల పగలగొడతాను, ఇచ్చింది లేదు చచ్చింది లేదు, కానీ 100 సార్లు కాఫీ తెమ్మంటారా అని మాత్రం అడుగుతుంది అని ఒత్తి పలుకుతూ ఫ్లవర్ వాజ్ని దించిన చోటే పెట్టేసి కోపంగా బయటకు వెళ్ళిపోయాడు. హర్షవర్ధన్ ఫ్లవర్ వాజ్ ఎత్తగానే కొట్టేశాడు అనుకుని పక్కకు వంగి వసుంధర అలాగే స్టక్ అయిపోవడంతో అప్పుడే వచ్చిన జానకి కోడల్ని ఆ భంగిమలో చూసి, రామయ్య తండ్రి, రాను రాను దీని పిచ్చి చేష్టలు ఎక్కువైపోతున్నాయి అంటూ వసు ఏంటే ఈ పైత్యం అని కోడల్ని ఒక్కటి వేసింది. అంతేనండి ఈ రోజుటికి ఈ వీడియో. నచ్చిందా? ఎలా ఉంది? ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్. వెళ్తూ చిన్న లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.